హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పందన మండలి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఎలా తయారు చేయాలి అనేది చూద్దాము. దానికోసం ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో షుగర్ వేసేసుకొని షుగర్ సిరప్ అనేది మాత్రం తయారు చేసుకుందామండి ముందుగా. ఎందుకంటే మనకు షుగర్ సిరప్ అనేది పోవాలి. సో మనకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ అనేవి మనకి సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుంది కదా. అండ్ దాని వెనకాల కూడా మనకి ఎంత క్వాంటిటీ షుగర్ అండ్ ఎంత క్వాంటిటీ వాటర్ అనేది రాసి ఉంటుందండి. ఆ క్వాంటిటీలో మీరు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్కి 900 గ్రామ్స్ షుగర్ పడుతుంది. అండ్ ఎంతైతే షుగర్ తీసుకుంటామో అంతే క్వాంటిటీలో మనం వాటర్ అనేది వేసేసుకోండి. అది కింద అంటుకోకుండా మనం కలుపుతూ ఉండాలండి. ఓకే, షుగర్ అండ్ వాటర్ అనేది మంచిగా కలిసిపోవాలి, మెల్ట్ అయిపోవాలి. షుగర్ మొత్తం మనకి ఇదేంటంటే పాకం రానవసరం లేదండి. జస్ట్ మనకి షుగర్ అనేది మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయిపోతే చాలు. ఓకే, ఈ విధంగా చూడండి. ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిపోయి అది కొంచెం వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉండాలి. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఒక గేమ్ ఆడాం కదండి, ఈ పాట ఏ మూవీలోది అనేసి. దాంట్లో విన్నర్ కవిత నాగేంద్ర గారు విన్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు వీడియోలో కూడా ఒక సాంగ్ పెడతాను, దాంట్లో ఎవరు విన్ అవుతారు అనేది చూద్దాము. అండ్ మనకి చూడండి ఈ విధంగా బాయిల్ అయ్యాక ఇలాచీ పౌడర్ అన్న వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ జస్ట్ కొట్టేసి వేసేసానండి. చూడండి, ఇలాచీ కొట్టేసి వేసేసి షుగర్ సిరప్ అనేది మనకి రెడీ అయిపోయింది. స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం పిండి ఎలా ప్రిపేర్ చేసుకొని చూద్దాం. చూడండి, ఇది అనేది ఇన్స్టెంట్ గులాబ్ జామున్. సో ఒక ప్యాకెట్ మొత్తం నేను వేసేసుకుంటున్నాను. దీంట్లోకి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనేది కంపల్సరీ వేసుకోండి. ఎందుకంటే ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి గులాబ్ జామున్ విరిగిపోకుండా మంచిగా అన్నది కన్సిస్టెన్సీ అనేది మంచిగా ఉంటుంది. సో అందుకనేసి మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ మైదా పిండి అనేది వేసేసుకొని మంచిగా ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ అనేది చేసేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ స్పూన్తో మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత మనకి అంతా బాగా కలవదు స్పూన్తో, అందుకనేసి మళ్ళీ చెయ్యి అనేది హ్యాండ్తో అయితే మంచిగా కలుస్తుందని మళ్ళీ హ్యాండ్తో అనేది మిక్స్ చేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా మొత్తం ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఎంతైతే వాటర్ కావాలో ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే వాటర్ కావాలో అది చూసి మిక్స్ చేసేసుకోండి. మనం ఇది ఎలా అంటే చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా అన్నది మనం డౌ అనేది మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా మనకి కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి అన్నది మంచిగా గులాబ్ జామున్ మిక్స్ అనేది మంచిగా మిక్స్ చేసుకొని చూడండి. ఈ విధంగా మనకి ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. సేమ్ చపాతీ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలాగా పెట్టుకోండి. అండ్ తర్వాత మంచిగా రౌండ్స్ అన్నది కొంచెం గట్టిగా ఇట్లా కలుపుకుంటూ చేయండి. ఎక్కడ మనకి క్రాక్స్ అన్నవి రాకూడదు ఇది రౌండ్స్ చేసినప్పుడు. అలాగైతే మనకి గులాబ్ జామున్ అనేది మనము ఫ్రై చేసుకున్నప్పుడు కూడా అది విరిగిపోకుండా ఉంటుంది. అదే మనకి ఎక్కడైనా ఇలా రౌండ్స్ చేసుకున్నప్పుడు కనుక క్రాక్స్ వచ్చాయనుకోండి, మనకి ఐదర్ ఫ్రై చేసుకున్నప్పుడు లేదంటే మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో వేసినప్పుడైనా మనకి గులాబ్ జామున్ అన్నది క్రాక్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు అవన్నీ రౌండ్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. అండ్ ఆ రౌండ్స్ అనేసి మనం జస్ట్ లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఈ బాల్స్ అన్ని వేసేయాలి. హై ఫ్లేమ్లో ఉంచి వేస్తే ఏమవుతుందంటే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపల అనేది బాయిల్ అవ్వదండి, ఉడకదు. అందుకనేసి మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఓకే, అది ఇంకా అలాగే మనం ఇలా తిప్పుతూ ఉండాలి. నేను చూపించాను కదండి, కింద నుండి కనుక ఇలా తిప్పుతూ ఉంటే అన్ని బాల్స్ అనేది ఈవెన్గా ఒకటేసారి కలర్ వస్తాయి అండ్ కుక్ అవుతాయి కూడా. అదే మీరు ఇలా అనలేదు అనుకోండి, ఒకటి మంచి కలర్ వస్తుంది, ఒకటి బాయిల్ అవుతుంది, ఇంకొకటి బాయిల్ అవ్వదు. అందుకనేసి మనం ఇలా తిప్పుతూ ఉండాలి. ఓకేనా. అండ్ ఇది బాయిల్ అయిపోయేలోపు మళ్ళీ ఈరోజు ఇంకో సాంగ్ వినిపిస్తానండి. దీంట్లో ఎవరు విన్ అవుతారో చూస్తాను. ప్లీజ్ కామెంట్ చేయండి మీకు కనుక ఆ సాంగ్ ఏ సినిమాలోది అని తెలిస్తే కనుక. రెడీ?
సో సాంగ్ విన్నారు కదండి, అది ఏ మూవీ సినిమా సాంగ్ అనేది కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ విన్నర్ని నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. చూడండి మన గులాబ్ జాములు అనేవి కూడా మంచిగా ఫ్రై అయిపోయి రెడీ అయిపోయాయండి. ఇవి ఆయిల్ లేకుండా తీసేసుకొని ఆల్రెడీ మనం షుగర్ సిరప్ అనేది తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది చల్లారిపోయి ఉంటుంది, దాంట్లో వేసేసుకోండి. చూడండి ఎంత యమ్మీగా ఉన్నాయి, చూడడానికి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని అది ఎలా ఉన్నాయని మా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. చూడండి చాలా బాగున్నాయండి గులాబ్ జామున్, ఒక్కటి కూడా క్రాక్ రాలేదు. చూడండి షుగర్ సిరప్లో వేసేసాను, చాలా బాగున్నాయి. అసలు ఒక్కటంటే ఒక్కటి కూడా క్రాక్ రాలేదు. ఇప్పుడు మా బాబు టేస్ట్ చూసి అది ఎలా ఉందో చెప్తారు. ఓకే ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.